అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని ట్రంప్ మొదలు పెట్టబోతున్నాడా అన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇరాన్పై శాంక్షన్స్తో మిత్ర దేశాలకు కూడా చెక్ పెట్టబోతున్నాడు. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు మరొకసారి ఆర్థిక ఆంక్షల్ని ట్రంప్ ప్రయోగించబోతున్నాడు. ఉన్న ఆంక్షల్ని మరింత కఠినతరం చేయబోతున్నాడు. ఇరాన్ని మాత్రమే టార్గెట్ చేయడం కాకుండా ఆ దేశానికి ఆర్థికంగా వాణిజ్యపరంగా సహకరిస్తున్న దేశాలు సంస్థలపైన చర్యలు తీసుకునే వ్యూహం ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా చైనా, ఇరాక్, టర్కీ వంటి దేశాలపై ట్రంప్ గురి పెడుతున్నాడు. ఇరాన్ హెల్పింగ్ నెట్వర్క్ను కట్ చేయడమే ట్రంప్ టార్గెట్గా కనిపిస్తోంది. దుబాయ్పై డ్రోన్ల దాడితో మరోవైపు పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ దాడుల తర్వాత యుఏఈ ఇరాన్ ఆర్థిక సంబంధాలపై ప్రభావం కనిపిస్తోంది. డ్రోన్స్ని తాము పంపలేదంటూ ఇరాన్ చెప్తోంది. తమపై నింద వేయడానికి ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చు అంటూ కూడా ఇరాన్ ఇప్పుడు క్లెయిమ్ చేస్తుంది. ఒక రకమైనటువంటి బ్లేమ్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇరాన్పై అమెరికా శాంక్షన్స్, గల్ఫ్లో డ్రోన్ దాడులు, ఇజ్రాయెల్ ఇరాన్ ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని కనిపిస్తుంది. సో కొంచెం వైడర్ యాంగిల్లో మనం చూస్తే ముందుగా యుఏఈ మీద జరిగినటువంటి డ్రోన్ దాడికి సంబంధించిన విషయం చూస్తే, మీరు మా మీద డ్రోన్ దాడులు చేయడం, బ్యాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించడం లాంటివి చేయడం అనేది ఖచ్చితంగా చాలా దుర్మార్గమైన చర్య. మేము మీ మిత్ర దేశాన్ని కదా అని చెప్పి యుఏఈ చెప్తుంటే, మిత్రదేశం కాకపోయినా వాళ్ళ మధ్య కొన్ని కమర్షియల్ ఎక్స్చేంజెస్ మనం చూస్తూనే ఉన్నాం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అలాంటిది మాతో ఎలా మీరు ఇలా చేస్తారని చెప్పేసి యుఏఈ ప్రశ్నిస్తుంటే, అసలు మాకు సంబంధం లేదని ఇరాన్ చెప్తుంది. మేం చేసినట్లుగా ఎవరో చేసి ఇది మా మీద నెడుతున్నారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇరాన్కు ఉన్నటువంటి మిత్రుల్ని, లేదంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని చెడగొట్టే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నాడు. కాబట్టి మేబీ ఇది ట్రంప్ వ్యూహంగా కూడా కొంతమంది చెప్తున్నారు. ట్రంపే ఇజ్రాయెల్తో దాడి చేయించి, అంటే ఇరాన్ చేసింది అన్నట్లుగా చేయించాడా, లేదంటే ఇంకేదైనా చేశాడా అనేది తెలియదు. కానీ ఈ దాడి వెనక ట్రంప్ ఉండొచ్చు. దానివల్ల యుఏఈకి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి కదా అన్న ప్లాన్ ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇరాన్ కెన్ క్లెయిమ్, ఇదిగో మేమే చేసాం ఈ దాడి అని చెప్పుకోగలిగే ధైర్యం ఇరాన్ దగ్గర ఉంది. గల్ఫ్ దేశాల్లో మనం అమెరికా స్థావరాల మీద దాడులు చేసినప్పుడు ప్రతిదీ క్లెయిమ్ చేసుకుంటుంది, మేమే చేసాం. వాళ్ళ రిఫైనరీస్ని కొట్టినా మేమే చేసాం అంటున్నారు, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని దెబ్బతీసినా మేమే అని చెప్తున్నారు. ఇంక ఏ రకమైన దాడి జరిగినా సరే మేమే చేసామని చెప్పి ట్రంప్ ఈజీగా ఇరాన్ చెప్పుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం లేదు, మాకు సంబంధం లేదని ఇరాన్ చెప్తుంది. అంటే దేర్ మస్ట్ బి సమ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనక ట్రంప్ ఉండొచ్చు, ఇది ట్రంప్ మైండ్ గేమ్ అవ్వచ్చు అని కూడా కొన్ని అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ యుద్ధం తీవ్రత చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ప్రపంచ దేశాలకు ఇది మరింత స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఇక్కడ మనకి. అసలు సమస్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అయితే యుఎస్ ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఇరాన్కి మరోవైపు రష్యా, చైనా హెల్ప్ చేస్తూ ఉండడం, చాలా సందర్భాల్లో ట్రంప్ కూడా ఈ విషయంలో బ్లేమ్ చేశాడు ఆ దేశాలని. మరోవైపు యుక్రెయిన్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ యుఎస్ ద్వారా ఇరాన్కి రావడం, ఇటు గల్ఫ్ దేశాలకు రావడం. ఇప్పుడు కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీద కూడా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది ఒకవేళ యుద్ధం తీవ్రత ఇలాగే కొనసాగితే అని కూడా సమాచారం అందుతుంది. లైక్ బల్గేరియా, సైప్రస్ లాంటి ఈ దేశాలతో పాటుగా కొన్ని ఆగ్నేయ యూరోపియన్ కంట్రీస్ని కూడా ఇప్పుడు అమెరికా ఆస్తుల మీద కూడా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో మరిన్ని దేశాలకు ఇది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలన్నిటికీ దీన్ని స్ప్రెడ్ చేసింది, మరోవైపు అమెరికానేమో చైనా, రష్యాని బ్లేమ్ చేస్తుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ యుక్రెయిన్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంది వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం ద్వారా. సో ఇన్ని దేశాలు, దీనికి తోడు ఇప్పుడు ట్రంప్ మైండ్ గేమ్లో భాగంగా, లేదంటే ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో ఇంకా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ద్వారా ఈ యుద్ధం తీవ్రత మరింత పెరగడానికి కారణం అవుతుంది. ఎందుకు ఇప్పుడు శాంక్షన్స్ విధిస్తున్నాడు అంటున్నాడు. ఎవరెవరి మీద విధిస్తున్నాడు అంటే, ఇరాన్కి మద్దతుగా ఉంటున్నటువంటి, ఇరాన్తో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి దేశాల మీద శాంక్షన్స్ అని చెప్తున్నాడు. లైక్ టర్కీ,
చైనా ఇలాంటి దేశాలకు సంబంధించి ఒకవేళ కనుక ఇదే జరిగితే ఇరాక్ ఇదే కనుక జరిగితే చైనాని కెలికితే చైనా ఎందుకు ఊరుకుంటుంది? చైనా అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అమెరికాని తొక్కడానికో లేదంటే అమెరికాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికని ఎదురు చూస్తూ ఉంది. ఆల్రెడీ చాలాసార్లు ఇరాన్కి హెల్ప్ చేసిందని చెప్పి ట్రంపే బ్లేమ్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా చైనా మీద శాంక్షన్స్ విధిస్తే జస్ట్ లైక్ రష్యాతో వ్యాపారం చేస్తున్నామని భారతదేశానితో ఎలాగైతే శాంక్షన్స్ గొడవ పెట్టుకున్నాడో అలా ఇప్పుడు చైనాతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటే చైనా ఊరుకుంటుందా? అఫ్కోర్స్ అవునన్నా కాదన్నా టాప్ 3 పవర్ఫుల్ నేషన్స్లో చైనా ఒకటి. అలాంటి దేశాన్ని గెలికితే చైనా ఖచ్చితంగా ఊరుకోదు, చైనా ఎదురు తిరుగుతుంది. దానివల్ల మరింత భయంకరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ట్రంప్ ఒకప్పుడు ట్రంప్కి అనుకూలంగా ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా మారినటువంటి దేశాల సంఖ్య కూడా పెరగడం మనం చూస్తున్నాం. జస్ట్ లైక్ కెనడా అండ్ సౌత్ కొరియా, జపాన్. సౌత్ కొరియాతో మంచి రిలేషన్స్ ఉండేవి, అవి చెడగొట్టాడు. లైక్ ఇప్పుడు కెనడాతో టారిఫ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ట్రేడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సౌనిటీ ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూస్ మనం చూసాం, కెనడాతో ఎంత పెద్ద గొడవ జరిగిందో గ్రీన్లాండ్ విషయంలో. సో ఇలాంటి విషయాల వల్ల కెనడా దూరం అయిపోయింది ఆల్రెడీ. సౌత్ కొరియా మనం చూస్తూనే ఉన్నాం. యుఎస్ కావాల్సినంత సపోర్ట్ ఇవ్వడం లేదు యుఎస్కి అని చెప్పేసి ఇప్పుడు సౌత్ కొరియాతో కూడా కొంత డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఆల్రెడీ జపాన్తో మనం చూస్తూనే ఉన్నాం. జపాన్ విషయంలో కూడా ఈ ఇరాన్ హార్మూజ్ విషయంలో యుఎస్కి సపోర్ట్ చేయడం లేదని ఒకటి, అలాగే గతంలో రష్యాతో వ్యాపారం చేస్తుందని చెప్పి వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాడు, జపాన్ని దూరం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే నాటో కంట్రీస్తో గొడవ పెట్టుకొని నాటోని కూడా దూరం చేశాడు. ఎందుకు ఇరాన్తో నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి నాటోని కోరితే నాటో కంట్రీస్ ముందుకు రాలేదు. సో మీరందరూ వేస్ట్, అసలు నాటోకి నేను సపోర్ట్ ఇవ్వను, నేను ఫండ్స్ ఇవ్వను అని చెప్పేసి నాటో కంట్రీస్ని కూడా దూరం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇండియా విషయంలో మనం చూస్తూనే ఉన్నాం, ఇండియా కొంచెం సమదూరంలో ఉంది. అన్ఫార్చునేట్లీ కొన్ని విషయాలు ఇండియా వ్యవహరిస్తున్న తీరు మనకు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. అంటే మేబీ అది లాంగ్ టర్మ్ పీస్కి యూస్ఫుల్లే అయినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు కొంత అగ్రెషన్ని సాటిస్ఫై చేయలేకపోతుంది భారతీయుల యొక్క అగ్రెషన్ని అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇట్స్ వెరీ గుడ్ డిప్లొమాటిక్ వే ఎనీవే. సో ఇండియా విషయంలో కూడా ట్రంప్ చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంలో వేలు పెట్టాడు, ఇండియా మీద శాంక్షన్స్ పేరుతో గొడవ చేశాడు, అలాగే ఇండియన్స్కి రావాల్సినటువంటి వీసాలు ఈ ఉద్యోగాల విషయంలో ఏడుస్తున్నాడు, కంపెనీలు ఇండియాకి వెళ్ళొద్దంటూ ప్రకటించాడు, రష్యాతో బిజినెస్ చేయకూడదు అంటాడు, లేదంటే రష్యా ఇండియాని డెడ్ ఎకానమీ అంటూ కామెంట్స్ చేయడం కానీ ఇలా ఎన్నో చేశాడు. సో ఇండియాతో కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో ఇలా కెనడా, సౌత్ కొరియా, జపాన్, మరోవైపు ఆస్ట్రేలియా, యూరోపియన్ నాటో కంట్రీస్, అలాగే ఇండియా, ఇంకోవైపు ఇప్పుడు చైనా, టర్కీ,